హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసాను. పెద్ది షూటింగ్లో గాయపడ్డా సరే ఇన్నాళ్ళు చేతికి కట్టుతూనే ఉన్న రామ్ చరణ్ ఎట్టకేలకు జూలై 27న కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే చరణ్కు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని, తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారు. అయితే చరణ్ భార్య ఉపాసనకు హైదరాబాద్లోనే అపోలో, కామినేని వంటి బిగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండగా చరణ్కు తన మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు ఎందుకు వెళ్లాడనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే ఇందుకు సమాధానం కూడా సోషల్ మీడియాలోనే వినిపిస్తోంది. కోయంబత్తూరులోని ఆ ప్రముఖ ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థోపెడిక్స్, హ్యాండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి మంచి పేరుంది. ముఖ్యంగా చేతి వేళ్లు, మణికట్టు, నరాలు, ఎముకలు, కండరాలు లాంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఈ ఆసుపత్రికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే చరణ్ దీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక చరణ్ నమ్మినట్టుగా అక్కడి డాక్టర్లు కూడా సక్సెస్ఫుల్గా సర్జరీ పూర్తి చేశారు. ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్న ఘటనలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణకు గాయం కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా చేతికి కట్టుతో కనిపించారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా షూటింగ్ల సమయంలో గాయాల పాలై సర్జరీలు చేయించుకున్నారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన కొరియన్ కనకరాజు సినిమా ఈవెంట్లో కాలికి గాయంతో కనిపించారు. దీంతో తెలుగు హీరోలు వరుసగా గాయాల పాలవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు హీరోలకు సెట్లో జరిగే ప్రమాదాల వల్ల సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారుతుండడం ఇప్పుడు మేకర్స్తో పాటే అభిమానులను కూడా ఆందోళన చెందేలా చేస్తోంది. ఫ్యాన్స్ ని తన ఫ్యామిలీ మెంబర్స్ లా చూసే అలవాటున్న బన్నీ రీసెంట్ గా జరిగిన తన ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో దాదాపు 600 మంది అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున దాదాపు 600 మంది అభిమానులకు ఇన్సూరెన్స్ పాలసీలను అందించారు. వారందరికీ ఆరోగ్య భరోసాను అందించి తన గొప్ప మనసును, ప్రత్యేకతను చాటుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సత్యదేవ్ కళల ప్రాజెక్ట్ ఎంతో కష్టపడి నటించిన చిత్రం రావ్ బహదూర్. వెంకట్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రావ్ బహదూర్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన నెల కూడా పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ్, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని బాంద్రావేష్లో ఉన్న బూజీ కెఫే వద్ద వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ వీడియోలో యశస్వి జైస్వాల్ కెఫే నుంచి బయటకు వస్తుండగా మృణాల్ ఠాకూర్ లోపల ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే అందులో ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాన్ని సూచించే దృశ్యాలు కూడా వీడియోలో లేవు. ఇప్పటి వరకు మృణాల్ కానీ జైస్వాల్ కానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అలాగే వారు ప్రేమలో ఉన్నారని నిర్ధారించే ఆధారాలు కూడా లేవు. అయితే ఈ మీటింగ్ వ్యక్తిగతమా, వృత్తిపరమైనదా లేదా ప్రకటన చిత్రీకరణకు సంబంధించిందా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. తమిళ నటుడు విశాల్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ప్రసంగాలు పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమాల ద్వారా తాను సంపాదించుకున్న మంచి పేరును ప్రజాసేవకు ఉపయోగించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో నటుడిగా దక్కించుకుంటున్న అభిమానానికి ప్రతిఫలంగా ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానని ఓ బహిరంగ కార్యక్రమంలో విశాల్ తెలిపారు. తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జేఎం రవి విడాకుల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జేఎం రవికి అనుకూలంగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రవి మోహన్ నుంచి అతడి భార్య ఆర్తి నెలకు 40 లక్షల భరణం కోరింది. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ డిమాండ్ తిరస్కరణకు గురైంది. కేసు తుది తీర్పు వచ్చే వరకు ప్రతి నెల 3 లక్షలు చెల్లించాలని రవి మోహన్ని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ దంపతులిద్దరూ కొడుకులు ఆరవ్ అయాన్లని తండ్రి రవిమోహన్ కలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేసింది కోర్టు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ధూమ్ 4 సినిమాపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీలో తాను నటించడం లేదన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా రామాయణ సినిమా పైన ఉందని, ఆ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్ అండ్ వార్ సినిమా 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని రణబీర్ క్లారిటీ ఇచ్చారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పూట గడవని దయనీయ పరిస్థితులతో ఇన్నాళ్ళు దుర్భర జీవితాన్ని అనుభవించిన నటి పావల శ్యామల చివరికి తన పోరాటాన్ని ఆపేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఇన్నాళ్ళు నటి శ్యామల తన కూతురితో కలిసి తీవ్రమైన మానసిక ఒత్తిడిని, కుంగుబాటును ఎదుర్కొన్నారు. సరైన ఆసరా లేక భవిష్యత్తు ఏమిటో తెలియని నిస్సహాయ స్థితిలో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన తల్లి తప్ప మరో ప్రపంచమే ఎరుగని తన కూతురిని విడిచి ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లారు శ్యామల. దీంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల బిడ్డ ఇప్పుడు తన తల్లిని తలుచుకుంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది. అమ్మ కావాలంటూ మారాన్ చేస్తోంది. శ్యామల భౌతిక కాయాన్ని అంటి పెట్టుకొని ఉండడం అందరినీ కలిచి వేస్తోంది. శ్యామల బిడ్డ పరిస్థితి ఇప్పుడేంటన్న ప్రశ్న అందరిలో కలుగుతోంది.